ప్రజల గళమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుంది. నేను సీఎంగా ఉన్నప్పుడు పచ్చని పొలాలు, కరెంటు ఉండే, ఇప్పుడు ఏమయ్యాయి? సీఎం మాట్లాడే భాష ఇదా? కరీంనగర్ కథనభేరిలో కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలని పిలుపట. అబ్బా ఏమి నీతులు మాట్లాడుతుంది, నిన్న ఏమి నీతులు మాట్లాడుతున్నాడు అసలు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా తిట్టినా అండి అని అంటున్నాడు. ఎన్న వచ్చగా నిన్న వీడియో, నిన్న ఒక్క నిమిషం జరా ఈ వీడియో చూడండి. నాకు అసలు బూతులే రావు. అరే రే 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 నేనేడన్నా తిట్టినానండి? ఈనండి ఇది తరించండి. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం. మేము ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తుంటామా? బొందమని బోకే సిగ్గు లేని దరిద్రులు అని అంటాం. ముండమోకానికి నీ ముండ జీవో. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటాం. మేము ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తుంటామా? హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గు లేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిండే మీరు. ఎవడో పిచ్చిమో ఏదో బాగాలగాడు చెప్తాడు, వాడు మాట్లాడుతాడు హౌలాగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతాను? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా? ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా? దానికి ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోనన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన విన్నరా? ఎప్పుడన్నా అసలు ఆయన ఎప్పుడన్నా మాట్లాడిండా బూతులు? ఎంత ఆనిముత్యాలు. మరి ఎవడు మాట్లాడింది? ఈ శాల్తీ ఏది? ఎక్కడుంది ఇది? ఇది కాదా? అరే కేంద్ర మంత్రిని పట్టుకొని రండ మంత్రి అన్నాడయ్యా. అది భాష? ఏమన్నా మాట్లాడినాడు? హరే నీకు నోరాదు లేకపోతే మోర్యా? ఊసర వెళ్ళి లాంటివి కూడా సిగ్గులు పడతాయేమో. అరే ఇది ఎక్కడో వింత జంతువు వచ్చిందిరా, ప్రాణి వచ్చిందిరా అని. ఈ బూతులు కావా? అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు అంటారు. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తున్నామా? హౌలా పోసిగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గు లేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్ట్ ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. ఎవడో పిచ్చిమో ఏదో బాగాలగాడు చెప్తాడు, వాడు మాట్లాడుతాడు హౌలాగాడు అన్నాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెత్తందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా? ఇట్లా ఈయన నిన్న నీతులు చెప్తా ఉన్నాడు ఇక జనానికి. ఏమంటుండు? ఒక పన్ను పాడైతే అన్నీ పీకేసుకుంటామా? మొత్తం 100 కాంపోనెంట్లు ఉంటే ఇసుక జారి 1-2 పిల్లర్లు కూలినాయి. ఒక పన్ను పాడైతే అన్నింటినీ పీకేసుకుంటామా? నన్ను బదనాం చేసేందుకు ఇలా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 2-3 రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా టీవీలో నేను చెబుతా. నా కళ్ళ ముందే కరెంటు పోయి రైతుల కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంటే బాధేస్తున్నది. నీకు కరెంటుని మొత్తం సర్వనాశనం చేసింది, 80,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసింది ఎవడయ్యా? ఎవడు? నీ లెక్క మొత్తం భాగవతం అంతున్నది కదా. చివరికి ఎక్స్చేంజ్ పవర్ ఏది, మన షేర్ మార్కెట్లో పైసలు కొని పెట్టి షేర్లు కొన్నట్టు ఏ రోజుకి ఆ రోజు పవర్ కొన్నావు. లాస్ట్ 80,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసినావు పవర్ డిస్కమ్లని. ఇవాళ నిన్నే వచ్చినాయి కదా డిస్కమ్ ర్యాంకింగ్స్ వచ్చినాయి. కేంద్రం రిలీజ్ చేసిన డిస్కమ్ ర్యాంకింగ్స్లో మొత్తం 53 డిస్కమ్లు ఈ దేశంలో ఉంటే 44వ ప్లేస్లో ఒకటి, 46వ ప్లేస్లో ఒకటి ఉన్నది. నువ్వు కరెంటు గురించి మాట్లాడుతున్నావు. అని నువ్వు ఇంత ఘోరంగా కాళేశ్వరం మొత్తం సర్వనాశనం చేసి నాకి అవతల పడేసి మళ్ళీ ఒక పన్ను పాడైతే మొత్తం బీకేసుకుంటామా? ఏమన్నాడు? మేడిగడ్డనే మెయిన్, మొత్తం మేడిగడ్డనే కాళేశ్వరంకి ప్రాణం అని చెప్పి ఆ మేడిగడ్డ పక్కనున్న టెంపుల్, కాళేశ్వరం టెంపుల్ పేరే మొత్తం కాళేశ్వరానికి పెట్టినాం కదా. మరి అదే పోయిన తర్వాత అన్నారం పోయిన తర్వాత సుందిల్ల పోయిన తర్వాత ఇంకేముంది అక్కడ? పోనీ మిగతా ఏమైనా చక్కగా ఉన్నాయా? సొరంగాలు గతంలో కూలినాయా? టన్నెల్స్? మల్లన్న సాగర్ పరిస్థితి ఏందో మనకు తెలుస్తూనే ఉన్నదా? మరి ఏ లెక్కన చెప్తున్నావు నువ్వు? ఇంకా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏమంటాడు? ఈ మీటింగ్ స్టార్టింగ్లో జనాలు అప్పుడప్పుడు మోసపోతుంటారట. అంటే ఈయన ఓటేయలేదు కాబట్టి జనం మోసపోయినట్టు.
ఇంకా మీరు కనీసం మేము తప్పు చేసినాము, జరిగిపోయింది, మేము నేర్చుకున్నాము, ఆ తప్పుల నుంచి బయటపడతాము, ఇప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల మీద కొట్లాడతాము అని మీరు ప్రజలకి క్షమాపణ అడిగి వెళ్ళేది పోయి, తప్పు ఒప్పుకోవాల్సింది పోయి ఇంకా అబద్ధాలు ఏం సాధిస్తారు? ఇవన్నీ చెప్పి మీకేమైనా లాభం జరుగుతుందా ఈ పార్టీకి? బేసిక్ ఏంటంటే డిఎన్ఏ ఎఫెక్ట్. ఆ డిఎన్ఏ ఎఫెక్ట్ ఆ తప్పును ఒప్పుకోనివ్వదు ఎట్టి పరిస్థితిలో. ఈయన ఏం మాట్లాడతారు ఒక్కసారి వినండి. కొన్ని అంశాలు ఉన్నాయి. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సొంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో, దురాశకో లేదా మరో రకంగా ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. చూడండి, ఇంకా ఒప్పుకుంటలేడు. నేను తప్పు చేసినా, మేము చేసిన తప్పుల కారణంగానే ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారన్న కనీసమైన కట్టసి కూడా లేదు. అంటే జనం తీర్పును ఇక్కడ మళ్ళీ అవమానిస్తున్నారు. మీరు మోసపోయారట, మీరు దురాశతో, అత్యాశతో అట. ఏం దురాశ నాయన? ఏం దురాశతోని, ఏం అత్యాశతోని ప్రజలు వేరే పార్టీని గెలిపించుకున్నారు? నీ పార్టీకి ఎందుకు ఓటేయలే? ఫస్ట్ అది ఆలోచించు. వేరే పార్టీకి ఎందుకు ఓటేశారనేది పక్కన పెడితే నా పార్టీకి ఎందుకు ఓటేయలేదని ఆలోచించు. నువ్వేమైనా తక్కువ హామీలు ఇచ్చినవా? పోనీ అది చెప్పు. జనాల భూములు కొల్లగొట్టి, పైసలు దోపిడీ చేసి, జనాన్ని ఆగమాగం చేసి, వాళ్ళ రక్తం దాగి మళ్ళీ ఇంకా ప్రజలు మోసపోయినారు. నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడే వచ్చే తెలంగాణ, ఇప్పుడిప్పుడే మంచిగా చేసుకుంటున్నాం, మొత్తం గత ప్రభుత్వాలు చేసినాయని 10 సంవత్సరాలు వాగి వీళ్ళు వచ్చి 3 నెలలు కాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదనే దోచేయాలా? మరి నువ్వు 10 సంవత్సరాలుగా చేసిన విధ్వంసం తాలూకు పరిణామాలు ఇంకా లేవా? ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎట్లా? ఏ లెక్కనది? అంటే ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు వచ్చినప్పటి నుంచే రైతులు మొత్తం ఇదైపోయి రైతుల ఆత్మహత్యలకి రెడీ అవుతున్నారా? చూడండి ఈయన మాటలు ఎట్లుంటాయో, విచిత్రంగా ఉంటాయి ఇవి. 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూడు. ఎవరైనా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మరి మాట్లాడొచ్చునా? మరి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఓ కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అనొచ్చునా? దానికి ఆన్సర్ చెప్పవు, దానికి ఆన్సర్ రాదు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ జరుగుతుంటే ప్లకార్డులు పట్టుకొని వచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రజలనే కుక్కలు అనొచ్చునా? మాకు మాట్లాడరాదా? ఇట్టానంటే తిట్టు తక్కువన్నాయా? గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దగ్గర తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం, సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులు అన్నా, ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఈయన దురుసు మాటలు విన్నరా? ఇనలేదా? ముఖ్యమంత్రి మాట్లాడిన ఇది ఎవడన్నది? దరిద్రులు అని అంటారు. మూడమోగానికి ఈ ముండా జీవో. అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం. ఎవరో మీలాంటి కుక్కగాలు నక్కగాలు ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ వస్తున్నామా? హౌలా పోసుగా లెక్క మాట్లాడకుండా వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా? సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు. ఎవడో పిచ్చి ఏదో బాగా చెప్తారు, వాడు మాట్లాడుతున్నాడు అవలాగడం. మరి మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి? ఏం పీకెందుకు పోతారు? ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇంత అసహనమా? మరి ఇదేంది? మరి ఈ శాల్తీ ఎవరు? నువ్వు కాదా?
ఇది సీఎంగా ఉన్నావా లేకపోతే ఉద్యమ సమయంలో ఉండి మాట్లాడినావా? ఇట్లా జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. జనం పిచ్చోడు అనుకుంటున్నాడు. పాత వీడియోలు లేవు, పాత చెక్ చేసుకోరు అనుకుంటున్నావా ఏంది?